ఓం శాంతి. బాబా మొత్తం సృష్టిలో సర్వ ఆత్మలకి తండ్రి. ఈ విధంగా తల్లి తండ్రి తమ పిల్లలందరినీ సమానంగా చూసుకుంటారు. ఎలాంటి వారైనా సరే లోపల ఆ ప్రేమ మాత్రం వారికి సమానంగా ఉంటుంది. బాబా ఈరోజు చెప్పారు, నా పిల్లల్లో కూడా కొందరు చాలా దుఃఖం ఇచ్చే స్వభావం కలిగి ఉన్నారు. కొందరు చాలా సుపుత్రులుగా ముందుకు వెళ్తున్నారు. కానీ బాబాకి పిల్లలందరంటే చాలా ప్రేమ. అలాగే బాబా ఈరోజు పిల్లలు మోహాన్ని జయించండి అన్నారు. మోహజీతులుగా కావాలి. మరి జ్ఞానం యొక్క ధారణ జరగటానికి కూడా బాబా సహజమైన యుక్తులను వినిపించారు. బాబా సద్గురు రూపంలో మనకి వరదానాలను కూడా ఇచ్చారు. ఇది 15 ఫిబ్రవరి మురళి. मीठे बच्चे बाप आए हैं कांटों को फूल बनाने, बाप का प्यार कांटों से भी है तो फूलों से भी है, कांटों को ही फूल बनाने की मेहनत करते हैं. మధురమైన పిల్లలు బాబా వచ్చారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయటానికి. బాబా యొక్క ప్రేమ ముళ్ళతోనూ ఉంది, పుష్పాలతోనూ ఉంది. ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే శ్రమ చేస్తున్నారు. మధురమైన పిల్లలు బాబా వచ్చారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయటానికి. బాబా ప్రేమ ముళ్ళతోనూ ఉంది, పూలతోనూ ఉంది. మరి ముళ్ళని పూల సమానంగా తయారు చేయడంలో భగవంతుడు కూడా శ్రమ చేస్తున్నారు. ఈ బాబా చేస్తున్న శ్రమ ఏమిటి అంటే, ఒక ముళ్ళును మార్చడానికి ఎంత ప్రేమనిస్తూ ఇస్తూ ఇస్తూ దాన్ని ఒక కోమలమైనటువంటి సుగంధభరితమైన పుష్పంగా మార్చేస్తారు. ప్రశ్న, जिन बच्चों में ज्ञान की धारणा होगी उनकी निशानी सुनाओ. ఏ పిల్లలలో జ్ఞానం యొక్క ధారణ బాగా జరుగుతుందో వారి గుర్తులను వినిపించండి. జవాబు, వహ్ కమాల్ కర్కే దిఖాయేగా. వారు అద్భుతం చేసి చూపిస్తారు. वह अपना और दूसरों का कल्याण करने के बिगैर रह नहीं सकते. వారు స్వకల్యాణము ఇతరుల కళ్యాణం చేయకుండా ఉండలేరు. तीर लग गया तो नष्ट मोह बन रूहानी सर्विस में लग जाएंगे. వారికి బాణం తగిలింది అంటే ఇంకా నష్ట మోహులుగా ఈ ఆత్మిక సేవలో నిమగ్నం అవుతారు. ఇప్పుడు బాణం తగలడం అంటే ఏంటి? భగవంతుడు జ్ఞాన బాణాలు వేస్తున్నాడు మన వైపు. అది మనకి తాకాలి, ఇది మంచిది. ఆ గురి మన పైన మన మైండ్లో లోపలికి ఎక్కాలి, డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోవాలి. జ్ఞానబాణం మనకి తగిలితేనే మన లోపల పరివర్తన వస్తుంది. బాణం తగలాలి మనకి. తగలట్లేదు అంటే జ్ఞానం వింటున్నాం, కారిపోతూ ఉంటుంది అలాగే. అందుకే బాబా అన్నారు, బాణం తగిలితే మోహం జయించగలుగుతారు, మీరు ఆత్మిక సేవలో నిమగ్నం అవుతారు. దీనికోసం మీ స్థితి ఏకరసంగా అచలంగా ఉండాలి. అంటే అలా ఒకవేళ మీరు నష్టమోహులుగా అవుతే మీ స్థితి ఏకరసంగా అచంచలంగా తయారవుతుంది, స్థిరంగా ఉంటుంది. कोई बेसमझी का काम नहीं करेंगे. తెలివి తక్కువ పనులేవి మీరు చెయ్యరు, ఎవరికి దుఃఖమునివ్వరు. అవగుణాలనే ముళ్ళు తొలగిపోతూ ఉంటాయి. మోహము ఎంతటి పనినైనా చేయిస్తుంది. మోహం ఉంటే ఆ మోహం ఉన్నటువంటి వ్యక్తి కోసం ఎన్ని తప్పులైనా చేసేస్తారు. అందుకని బాబా అన్నారు, మోహాన్ని జయించండి, ఆత్మిక సేవలో నిమగ్నం అయిపోండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా స్థిరంగా అచలంగా తయారవుతుంది.
ఇంకా మీ ద్వారా పనికి మాలిన తెలివి తక్కువ పనులు ఏవి జరగవు. తెలివి తక్కువ పనులు ఎలా ఉంటాయి? పని పూర్తయిన తర్వాత పశ్చాత్తాపం, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే బాగుండు అని బాధపడతారు. మరి ఎవ్వరికి దుఃఖమునివ్వద్దు. అంటే నిజంగా మనము ఏకరస స్థితిని, మోహాన్ని జయించి సర్వీస్లో నిమగ్నమవుతే ఇంకెవరికి దుఃఖం ఇవ్వం. లేకపోతే ప్రతి ఒక్కరిని మీరే నా దుఃఖానికి కారణం అంటూ వాళ్ళని ఏదో ఒక రకంగా దుఃఖ పెట్టడం మొదలు పెడతాం. అవగుణాలు అనేటువంటి ముళ్ళను కూడా తొలగించుకుంటూ ఉంటారు. ఎవరైతే మోహాన్ని జయిస్తారో వారు ఐడెంటిఫై చేసుకుంటారు, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అని. ఇంకా తనని తాను చెక్ చేసుకుంటూ తన లోపాలను సరిదిద్దుకుంటూ ఉంటారు. ఓం శాంతి. ये तो बच्चे जानते हैं बाप बड़ी लीवर गड़ी है. పిల్లలు మీకైతే ఇది తెలుసు కదా, బాబా ఒక పెద్ద లీవర్ గడియారం వంటి వారు. బిల్కుల్ అక్యురేట్. టైం పర్ కాంటోంకు ఫూల్ బనానే ఆతే హే. ఎందుకు లివర్ గడియారం అంటారు? బాబా కూడా కొన్ని బ్రాండ్స్ని బాగా గుర్తు చేస్తారు. హోటల్స్లో అశోక అని, తాళాల్లో గోడ్రేజ్ అని, అలాగే గడియారాల్లో లీవర్ గడియారం అంటున్నారు. బాబా అన్నారు, ఈ లివర్ గడియారం ఖచ్చితంగా కరెక్ట్గా అక్యురేట్గా పనిచేస్తుంది. ఏమాత్రం ఒక సెకండ్ తేడా కూడా ఉండదు. అలాగే శివబాబా కూడా ఒక సెకండ్ తేడా కూడా చేయకుండా ఈ సృష్టి పైన తన పాత్ర అనుసారంగా క్రిందకు వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ఒక సెకండ్ కూడా తక్కువ ఎక్కువ జరగదు, తేడానే రాదు. ఇది కూడా మధురాతి మధురమైనటువంటి పిల్లలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అందరూ కలియుగి ముళ్ళుగా ఉన్నారు. అంటే ఈ ప్రపంచమే కలియుగంలో ముళ్ళ అడవిగా మారింది, అందరూ ముళ్ళుగా మారిపోయారు. మరి పుష్పంగా తయారు చేసేటువంటి బాబా ఈ సృష్టి పైనకి అవతరించి జ్ఞానం వినిపిస్తున్నారు. మరి పుష్పాలుగా తయారవుతున్నటువంటి వారు ఈ ఫీలింగ్లోకి రావాలి, నేను ఇంతకుముందు ముళ్ళుగా ఉండేవాడిని, బాబా నాలో మార్పు తీసుకొస్తున్నారు, బాబా నన్ను ఒక పుష్పంగా తయారు చేస్తున్నారు అని. ఎందుకంటే ఆ రియలైజేషన్, ఆ ఫీలింగ్ ఉంటేనే మన మార్పుకు మనం అనుగుణంగా నడుచుకుంటాం. బాబా ఏదైతే మనలో పరివర్తన కావాలి అనుకుంటున్నారో దానికి మనం సహకరిస్తాం. లేకపోతే బాబా ఇలా చెప్తున్నారు కానీ అది కష్టం, అది నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటారు. ఇంతకుముందు మనం ముళ్ళుగా ఉండేది, ముళ్ళు చిన్నదైనా పెద్దదైనా సరే చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది? చిన్న ముళ్ళే కావచ్చు, కానీ అది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత నొప్పి ఉంటుంది. అంటే దుఃఖము ఇవ్వడం బాబా చెప్తున్నారు, మీరు ఇతరులని చిన్నగా దుఃఖపెట్టినా పెద్దగా దుఃఖపెట్టినా దుఃఖపెట్టడమే. ఇప్పుడు బాబా అయితే ప్రేమనిస్తున్నారు, అందరికీ ప్రేమనిస్తున్నారు. గాయనం ఉంది కదా, ముళ్ళతో కూడా ప్రేమ, అన్ని పూలతో కూడా ప్రేమ అని ఒక పాట ఉంది. తేరే ఫూలోన్ సే బీ ప్యార్, తేరే కాంటోన్ సే బీ ప్యార్ అని. మరి మొట్టమొదట ప్రేమ ఎవరితో? తప్పనిసరిగా ముళ్ళతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే బాబా శ్రమ చేసి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. బాబా వచ్చిందే ముళ్ళ ప్రపంచంలో. ఇందులో సర్వవ్యాపి విషయం లేనే లేదు, ఒక్కరిదే మహిమ ఉంది. మహిమ ఆత్మకి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడు పాత్ర వహిస్తుంది. శ్రేష్టాచారిగా తయారయ్యేది ఆత్మే, భ్రష్టాచారిగా మారేది కూడా ఆత్మే. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి కర్మలు చేస్తుంది. ఎలాంటి కర్మలు చేస్తుందో దాని అనుసారంగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఆ కర్మలను బట్టే వీళ్ళు కుకర్మీలు, వీళ్ళు సుకర్మీలు, వీళ్ళు పుణ్యాత్మ, వీరు పాపాత్మ, వీరు దేవాత్మ, ధర్మాత్మ, ఇలా ఆత్మని సంబోధిస్తారు. ఆత్మని మంచి చెడు కర్మలు చేస్తుంది. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సత్యయుగి దైవీ పుష్పంగా ఉన్నానా నేను, లేకపోతే కలియుగి ముళ్ళుగా ఉన్నానా?
ఎంతవరకు తయారైంది పుష్పం? చెక్ చేసుకుంటూ ఉండాలి. సత్యుగం ఎక్కడ, కలియుగం ఎక్కడ? డర్టీ ప్రపంచం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచం డర్టీ ప్రపంచం, డెవిల్ ప్రపంచం, ఇది మొత్తం రాక్షస ప్రపంచంగా ఉంది, భూతాల ప్రపంచంగా ఉంది. కానీ సత్యుగం దైవీ ప్రపంచం, దేవతలుండే లోకం, వైకుంఠం. అది చాలా తేడా ఉంది కదా అక్కడికి ఇక్కడికి. ముళ్ళుగా ఉన్నటువంటి వారు స్వయాన్ని నేను పుష్పాన్ని అని చెప్పుకోలేరు. పుష్పాలుంటే సత్యుగంలో ఉంటాయి, కలియుగంలో అయితే ఉండవు అంటున్నారు. అంటే మనుషుల్లో పుష్పాలు ఎవరు అంటే అది సత్యుగంలోని దేవతలే. ఇప్పుడైతే ఇది సంగమ యుగం. ఇక్కడ పరివర్తన ప్రక్రియ ఆన్గోయింగ్ నడుస్తుంది. మీరు ముళ్ళు నుండి పుష్పంగా తయారవుతున్నారు, అవ్వలేదు ఇంకా పూర్తిగా. టీచర్ లెసన్ ఇస్తూ ఉన్నారు. పిల్లల పని ఏంటి? ఆ లెసన్ని మంచిగా అర్థం చేసుకొని రిఫైన్గా చేసి మళ్ళీ తెలియచేయాలి. చెప్పాలి కదా, టీచర్ అడుగుతారు, ముందు చెప్తారు, తర్వాత క్వశ్చన్ చేస్తారు. అందులో కూడా రాయండి. ఒకవేళ పుష్పంగా తయారవ్వాలి అనుకుంటున్నారంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. పుష్పంగా తయారు చేసేవారు పరంపిత పరమాత్మ, వారిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీ అవగుణాలు తొలగిపోతూ ఉంటాయి, మీరు సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. బాబా ఒక ఎస్సే వ్యాసం రాయండి అని ఇస్తున్నారు, పిల్లలకి హోంవర్క్ ఇస్తున్నారు. పిల్లల పని ఏంటి? కరెక్ట్గా ఆ వ్యాసాన్ని తయారు చేసి ప్రింట్ చేయించడం అంటున్నారు. అప్పుడు అందరికీ ఆలోచన కలుగుతుంది కదా. దాంట్లో ఏం రాయమంటున్నారు బాబా? మీరు ముళ్ళ నుండి పుష్పంగా కావాలనుకుంటున్నారా? పుష్పంగా తయారు చేసి పరమాత్మని జ్ఞాపకం చేయాలి. అయితే ముందు స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ విషయాలు రాయండి అంటున్నారు. అలాగే ఇది ముళ్ళ లాంటి ప్రపంచం అనే రియలైజేషన్ కూడా తీసుకురండి. ముందు ప్రపంచం అంతా ముళ్ళ అడవిగా ఉంది. ముళ్ళు ఎలా అయితే దుఃఖాన్ని కలిగిస్తాయి కుచ్చుకుంటే, అలాగే మనుషులు కూడా ఒకరినొకరు దుఃఖ పెట్టుకుంటున్నారని ఇలా రాయండి అంటున్నారు. ఇదంతా ఒక వ్యాసం రూపంలో రాయండి. రాస్తారా? మరి రాయండి. మీరు కూడా బాబా నాకు పర్టికులర్గా నాకు చెప్పారు అని రాయండి. ఒక వ్యాసం లాగా అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా మనం దీని నుండి మళ్ళీ పుష్పంగా తయారవ్వడానికి ఏం చెయ్యాలి అనేది చక్కగా రాయండి. బాబా అయితే పిల్లలకి ఎస్సే ఇస్తున్నారు. మరి పిల్లల పని ఏమిటి? చక్కగా బాబా తండ్రి టీచర్గా ఇస్తున్నటువంటి తండ్రి టీచర్గా చెప్తున్నటువంటి ఈ హోంవర్క్ని మనము ప్రాక్టికల్గా చెయ్యాలి. ఇది చదువు. పాప అనంతమైన హిస్టరీ జాగ్రఫీని చదివిస్తున్నారు. ఆ స్కూల్స్లో అయితే పాత ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీనే చదివిస్తూ ఉంటారు. కొత్త ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి ఎవ్వరికీ తెలియదు. మరి ఇది కూడా చదివే. ఇక్కడ కూడా ఈ జ్ఞానము అందరికీ అందేలాగా చూడాలి. కొందరు చీచీ పనులు చేస్తారు, దాన్ని ఏమంటారు? తెలివి తక్కువ పని అంటారు. మళ్ళీ బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు వికారాలు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి, అందుకే వికారీ పనులు మీరు చెయ్యకండి అంటారు. దుఃఖహర్త సుఖకర్త బాబాకు ఎంత మహిమ ఉంది. మరి మనం కూడా అలా దుఃఖాలను హరించి సుఖమిచ్చే కర్తవ్యమే చెయ్యాలి. బాబా అయితే శిక్షణ ఇస్తున్నారు, పిల్లలు సదా అందరికీ సుఖమే ఇవ్వండి, ఎవ్వరికి దుఃఖం ఇవ్వకండి. దుఃఖం ఇచ్చారంటే ముళ్ళు గుచ్చినట్టు. మరి అది మంచి పనా? అలా చేయొచ్చా? ఈ స్థితి ఇంకా పిల్లల్లో రాలేదు అంటున్నారు. అలా దుఃఖం ఇవ్వకుండా సుఖమే ఇస్తూ ఉండడం ఇంకా రాలేదు అంటున్నారు. ఈ స్థితి ఏమీ అంత తొందరగా వచ్చేది కూడా కాదు, కానీ మన ప్రయత్నం అయితే ఉండాలి. ఒక్క సెకండ్లో తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. బాబా అయితే ఒక సెకండ్లోనే మనకి మొత్తం వారసత్వం ఇచ్చేస్తున్నారు, కానీ యోగ్యతను నింపుకోవడంలో మనకి టైం పడుతుంది. అనుకుంటారు అనంతమైన తండ్రి నాకు ఈ వారసత్వం ఇస్తున్నారు, స్వర్గరాజ్య భాగ్యము అని. కానీ ఆ స్వర్గానికి యోగ్యంగా తయారయ్యే
ప్రాసెస్లో మనం ఒక్కొక్క అవగుణాన్ని తొలగించుకుంటూ దైవీ గుణాలన్నింటినీ ఆహ్వానించి దివ్య శక్తులు బాబా ఏవైతే ఇచ్చారో వాటన్నిటినీ నింపుకొని రెడీగా పావనంగా అయి ఉండాలి. అప్పుడు ఆ విశ్వరాజ్య భాగ్యం అనుభవం కలుగుతుంది. మీరు అర్థం చేయిస్తారు కూడా. పారలౌకిక తండ్రి ద్వారా భారతదేశానికి విశ్వరాజ్య భాగ్యం ఒకప్పుడు ఆల్రెడీ లభించింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి లభిస్తుంది అని. అంటే ఒకప్పుడు పరమాత్మ నుండి తీసుకున్నాం, మనం విశ్వానికి యజమానిగా ఉండేవారిమి. పిల్లలు, మీకైతే లోపల చాలా సంతోషం కలగాలి. నిన్నటి విషయమే కదా, నిన్నటి వరకు మీరు స్వర్గంలో యజమానిగా ఉండేవారు. మనుషులేమో లక్షల సంవత్సరాలు అంటారు, చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. మీరేమో 5000 సంవత్సరాలని నిన్ననే అని అంటారు. ఒక్కొక్క యుగానికే లక్షల సంవత్సరాల ఆయుష్ ఇచ్చేశారు. ఇక మొత్తం కల్పం ఆయుష్ ఎంత ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో? మరి బాబా అయితే క్లియర్గా చెప్పారు, 5000 సంవత్సరాలకు ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా లేదు. ఇది ఖచ్చితమైన గడియారం, సృష్టి గడియారం. 5000 సంవత్సరాలే ఉన్నాయి. కానీ ఎంత తేడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కి, భగవంతుడు చెప్పేదానికి. జ్ఞాన సాగరుడైతే ఒక్క అనంతమైన తండ్రి కాబట్టి భగవంతుడు జ్ఞానసాగరుడు చెప్పేదే రైట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. వారే దైవీ గుణాలను ధారణ చేయిస్తున్నారు. వారి ద్వారా మనము ఈ శిక్షణ తీసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మనుషులైతే రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగానే అవుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా అవగుణాలను నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా టెక్నిక్స్, అవగుణాలు బాగా ధారణ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇంతగా కరప్షన్, అవినీతి, అడల్ట్రేషన్, భ్రష్టాచారం ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత పెరిగిపోయాయి. అసలు వాటిని కంప్లీట్గా నిర్మూలించడమే కష్టం అన్నట్టుగా అయిపోయింది. అంతగా పెరిగాయి అవి. ఇప్పుడు బాబా స్మృతి యొక్క శక్తితో సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. ఎలా మీరు క్రిందకు దిగజారుతూ వచ్చారో మళ్ళీ అలాగే పైకి ఎక్కాలి కూడా, పైకి వెళ్ళాలి కూడా అంటున్నారు. पहले तो बाप मिला उसकी खुशी होगी, कनेक्शन जुटा फिर है యాద్ కి యాత్ర. ముందైతే మీ సంతోషానికి బాబా లభించారు, భగవంతుడు లభించారు. ఎవరినైతే చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో అంతటా వెతికాను, ఏది విడిచిపెట్టలేదు. అన్నిటినీ టెస్ట్ చేసి చూశాను, మొత్తం ప్రపంచమంతా తిరిగాను, కానీ దొరకలేదు. అలాంటి బాబా ఇప్పుడు నాకు భగవంతుడు లభించారు. ఆ సంతోషం ముందుండాలి. లభించగానే సరిపోదు, కనెక్షన్ జోడించుకోవాలి. కనెక్షన్ ఏర్పడింది. ఏం కనెక్షన్ ఉంది? వారు నాకు తండ్రి, నేను వారి అబ్బాయిని, వారి నుండి నాకు వారసత్వం లభిస్తుంది. వారు నాకు టీచర్, నేను గాడ్లీ స్టూడెంట్ని. వారే నాకు పరం సద్గురు, నాకు ఫ్రెండ్, నాకు ఒక గైడ్. సర్వ సంబంధాలు జోడించండి, అప్పుడు బాబా స్మృతి నిలుస్తుంది. స్మృతి యాత్రలో కూడా ఉండాలి. ఎవరెంత భక్తి చేసి ఉంటారో వారంత ఎక్కువగా స్మృతి యాత్రలో కూడా ఉంటారు. చాలామంది పిల్లలు అంటారు, బాబా జ్ఞాపకం చేయలేకపోతున్నాను, స్మృతి నిలవట్లేదు అని. భక్తిలో కూడా అలాగే ఉండి ఉంటారని బాబా అనుకుంటారు. కథ వినే సమయంలో బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ విషయాలు అక్కడ కూర్చొని సత్సంగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వినిపించే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ బుద్ధి ధ్యాస ఎక్కడికో వెళ్తుంది అని. అందుకే వాళ్ళు అకస్మాత్తుగా ప్రశ్నిస్తారంట, ఏం విన్నారు? అయితే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళకి ఏమవుతారు చెప్పండి అని అడిగేవారంట. ప్రశ్న అడిగితే ఆ జవాబును వింటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగేదంట. ఏంటి ఇంతసేపు కథ చెప్పాను, చివరికి రాముడికి సీత ఏమవుతుంది అని అంటే చెప్పలేకపోతున్నారు, అయ్యో అని ఆశ్చర్యపోతారంట. ప్రశ్న అడగడంతో కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారంట వినేవాళ్ళు. ఏం చెప్పాలి అని. అంతసేపు విన్నట్టుగానే తల ఊపుతూ వింటున్నారు, కానీ ధ్యాస ఎక్కడో పెట్టేశారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా అంటున్నారు. అందరూ అలాగే ఉంటారని చెప్పట్లేదు బాబా. కొందరు చాలా బాగా వినేవాళ్ళు ఉంటారు సత్సంగాల్లో. ఎక్కడైనా
కొందరి విషయం చెప్తున్నారు, కొందరి బుద్ధి అలా బయట భ్రమిస్తూ ఉంటుంది అని. కొందరు బాబా పిల్లలు కూడా అలాగే ఇక్కడే కూర్చున్నారు, కానీ ఏమీ ధారణ జరగదు. ఒకవేళ ధారణ జరిగితే ఎంత అద్భుతం చేసి చూపిస్తారు. తన కళ్యాణం ఇతరుల కళ్యాణం కూడా చేయకుండా ఉండలేరు. ఇంకెప్పుడు బుద్ధి అందరి కళ్యాణం చెయ్యాలి, తనకు ఏదైతే అర్థమైందో అది అందరికీ పంచాలి, చెప్పాలి అని ఉంటుంది. కొందరికి ఇంట్లో సుఖం ఉంది, అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి, మంచి మెహల్ ఉంది, మోటార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి జ్ఞానబాణం తగలగానే ఇంకా ఇంటిని, ఆ సౌకర్యాలని, ఆ వైభవాలని వదిలేసి సేవలో నేను నిమగ్నమవుతాను బాబా, నేను ఇంక ఇదే సేవలో అర్పణమవుతాను అని వచ్చేస్తారు. పతిపైన అందరిపైన మోహము తెగిపోతుంది. ఆత్మిక సేవ చెయ్యాలనుకుంటారు, కానీ మాయ చాలా జబర్దస్త్గా ఉంది. మాయ మిమ్మల్ని అలా సేవ చేయనివ్వదు. మీ బాధ్యతలను వదిలి ఇక్కడికి వచ్చేసి ఉంటానంటే అలా చేయనివ్వదు. ఎందుకు? మోహం కూడా జయించలేదు కదా పూర్తిగా. ఉత్సాహం కలిగింది, ఆ ఉత్సాహంలో వచ్చారు, కానీ మోహాన్ని జయించి వచ్చారా అంటే జయించలేదు. కాబట్టి మళ్ళీ మోహభూతం పీడిస్తూ ఉంటుంది. అన్ని సుఖాలు ఉన్నాయి నాకు, అన్ని వదులుకొని వచ్చానే అని అనుకుంటారు. అరే ఇతనే సబ్ పహలే జో భాగే, బడే బడే లఖపతి కరోడ్పతి घर की थी सब छोड़कर चली आई. బాబా రియలైజ్ చేయిస్తారు, అరే మీరు ఒక్కరేనా ఏంటి, ఇంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు పిల్లలు. దాదీలు ఎవరినైతే మనం చూస్తున్నామో సింధులో చాలా సంపన్నమైనటువంటి కుటుంబాల నుండి వచ్చారు. అన్ని రకాల భౌతిక సుఖాలను అన్నిటినీ వదులుకున్నారు. కేవలం భగవంతుడి పైన బలిహారం అవ్వడానికి, పరమాత్మ సేవలో అంకితం అవ్వడానికే తప్పిస్తూ వచ్చారు. మరి ఈ అదృష్టము అందరికీ లేదు అంటున్నారు. అంత శక్తి లేదు అందరిలో. రావణుని సంఖ్యలలో పూర్తిగా బందీ అయిపోయి ఉన్నారు. ఈ సంఖ్యలన్నీ బుద్ధికి వేయబడతాయి అంటున్నారు. మామూలుగా బేడీలు చేతులకు వేస్తారు కదా, మరి మాయ బేడీలు ఎక్కడేస్తుంది? బుద్ధికి. బుద్ధికి బేడీలు వేసేస్తుంది మాయ. అందుకే ఇంకా బుద్ధి నిలవదు. ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు, అరే మీరు స్వర్గానికి యజమానిగా పూజ్యులుగా తయారవుతున్నారు. బాబా గ్యారంటీ ఇస్తున్నారు, 21 జన్మలు మీకెప్పుడు జబ్బు చేయదు. ఎవర్ హెల్దీగా 21 జన్మల వరకు ఉంటారు. మరి మీరు ఉండండి, మీరు ఎక్కడ ఉన్నా సరే, గృహస్థంలో ఉన్నా, కేవలం మీరు సేవ కోసం అప్పుడప్పుడైనా సరే సెలవు తీసుకోండి. మీరు నేను ఎలా అయినా పవిత్రంగా ఉంటాను, పవిత్రంగా తయారు చేస్తాను అని సంకల్పం చేయండి. ఇది మీ కర్తవ్యం, బాబాని జ్ఞాపకం చేయటం. దీనితో అపారమైన సుఖం లభిస్తుంది. జ్ఞాపకం చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఎంత బాగా అర్థం చేసుకునే విషయాలు ఇవి. శరీరం పైన అయితే నమ్మకం ఏమీ లేదు. ఇంకెవరు తయారవుతే వాళ్ళకి పదవి, ఆ అదృష్టం లభిస్తుంది. ముందైతే మీరు బాబా వారిగా అవ్వండి. వారిలాంటి పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. బాబా విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. బాబా అంటారు, మీరు ఎంత కావాలంటే అంత సతో ప్రధానంగా కండి, మీరు అపారమైన సుఖాలని చూస్తారు. బాబా స్వర్గ ద్వారాలను ఈ నారీమణుల ద్వారానే తెరుస్తున్నారు. నారి నరకానికి ద్వారం అనే ప్రచారం చేశారు, కానీ భగవంతుడు ఈ నారీమణుల ద్వారానే స్వర్గం, ఈ భూమిని స్వర్గంగా చేస్తున్నారు. మాతలపైనే జ్ఞాన కలశాన్ని పెట్టారు. బాబానే మాతలను ట్రస్టీగా తయారు చేశారు. మొత్తమంతా మాతలనే సంభాళించడానికి వారికి బాధ్యతలని ఇచ్చేశారు. బ్రహ్మబాబా ఎప్పుడూ చీఫ్గా లేరు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా యజ్ఞానికి, సంస్థకి అధినేతగా మమ్మాని నియమించారు. సంస్థ యొక్క ముఖ్య నిర్వాహకురాలు జగదంబ సరస్వతి. బాబా ఎలా నిమిత్త మాత్రంగా ఉన్నారు, వారిని హెడ్గా చేశారు.
తన ఆస్తిని, చరాస్తిని, స్థిరాస్తిని మొత్తం అంతా ఒక ట్రస్ట్గా ఫామ్ చేశారు. ఆ ట్రస్ట్కి కూడా మాతలనే హెడ్గా చేశారు. తను లేరు అందులో ఏ ఒక్క పురుషుని పేరు లేదు. అలా బాబా పూర్తిగా అర్పణం చేశారు. అక్కడ రాశారు కదా, సాగరమంతన జరిగినప్పుడు అమృత కలశం ఎవరికి ఇచ్చారు? లక్ష్మీదేవికి ఇచ్చారు, అంటే ఒక స్త్రీమూర్తికి ఇచ్చారు. ఇప్పుడు మీకు తెలుసు బాబా స్వర్గ ద్వారాలని తెరుస్తున్నారు. మరి మనం ఎందుకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోకూడదు? ఎందుకు విజయమాలలో తిప్పబడకూడదు? మహావీరులుగా అవ్వాలి కదా. అనంతమైన తండ్రి యొక్క పిల్లలు మీరు. బాబా ఒడిలో ఉన్నారు. ఎందుకోసం వచ్చారు బాబా ఒడిలోకి? స్వర్గానికి యజమానిగా బాబా తయారు చేస్తారని. పూర్తిగా ముళ్ళుగా ఉన్న వారికి బాబా శిక్షణనిచ్చి పూలుగా తయారు చేస్తున్నారు. మరి ముళ్ళతో కూడా బాబాకు ప్రేమ ఉంది, పుష్పాలతో కూడా ప్రేమ ఉంది. బాబాను పిలిచేదే పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో. భగవంతుని తన ధామం, నిర్వాణ ధామాన్ని వదిలి రమ్మని పిలిచారు. బాబా అంటారు, డ్రామానుసారంగా నేను ముళ్ళను పుష్పాలుగా చేయడానికి ఖచ్చితంగా వస్తాను, మీరు పిలిచారని కాదు. నా పాత్ర ఉంది, నేను ఎలా అయినా రావాలి. నేను ఖచ్చితంగా లివర్ గడియారం లాగా ఖచ్చితంగా టైంకే వస్తాను అంటున్నారు. ఎంత ప్రేమగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రేమ లేకపోతే మీరు పుష్పంగా తయారవ్వలేరు అంటున్నారు. ముళ్ళును పుష్పంగా మార్చడం అంటే అది ట్రిక్తో ఇంకేదో ప్లే చేసి బాబా తయారు చేయట్లేదు, ఇంకేదో టెక్నిక్ యూజ్ చేయట్లేదు. ప్రేమ, చాలా ప్రేమని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కలియుగి ముళ్ళ నుండి సత్యుగి దేవతగా, సతో ప్రధానంగా, విశ్వానికి యజమానిగా కండి. ఎంత ప్రేమగా బాబా చెప్తున్నారు. కుమారి పుష్పంగా ఉంటుంది, అంటే ఒక కన్యను బాబా పుష్పం అంటున్నారు. అందుకే అందరూ ఆ కన్య యొక్క చరణాల పైన పడతారు. కన్యని వందనీయురాలు అని నమస్కరిస్తారు. కానీ అదే కన్య ఎప్పుడైతే పతితంగా అవుతుందో అప్పుడు అందరి కాళ్ళు మొక్కవలసి వస్తుంది, అందరి ముందు తల వంచవలసి వస్తుంది. మరేం చెయ్యాలి? పుష్పంగా ఉండాలా? సదా పుష్పంగా అవ్వాలి కదా. కుమారి అయితే నిర్వికారిగా ఉన్నారు, జన్మ వికారాలతో తీసుకున్నా నిర్వికారిగా ఉన్నారు కదా. ఈ విధంగా సన్యాసీలు కూడా జన్మ వికారిగానే తీసుకుంటారు, అంటే వికారాలతోనే జన్మ జరుగుతుంది. వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిలి అన్నిటినీ వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకుంటారు. వారిని మహాన్ ఆత్మ అంటారు. యాక్చువల్గా అయితే బాల బ్రహ్మచారిగా లేకపోయినా సన్యాసం తీసుకుంటారు, గృహస్థాన్ని వదిలి ఎంతోమంది. కానీ ఇక్కడ కన్యలైతే పవిత్రంగా ఉన్నారు కదా, కన్యలైతే అలా వికారిగా అవ్వలేదు కదా అంటున్నారు. సత్యుగంలో మహానాత్మలకి ఇక్కడ ఎవరినైతే మహానాత్మలు అని సంబోధిస్తున్నారో వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంది. కలియుగ వాసులు వికారిగా అయి కొంతకాలం పవిత్రత ధారణ చేయగానే మహానాత్మ అని టైటిల్ తీసుకుంటారు. కానీ సత్యుగంలో దేవతలు సంపూర్ణ నిర్వికారులు, వాళ్ళని మహానాత్మ అంటాం. అందుకే బాబా అన్నారు, మీరు ప్రశ్నలు రాయండి, కలియుగి ముళ్ళుగా ఉన్నారా, మీరు సత్యుగి పుష్పంగా ఉన్నారా అని, భ్రష్టాచారిగా ఉన్నారా, శ్రేష్టాచారిగా ఉన్నారా అని. ఇది భ్రష్టాచారి ప్రపంచం, ఇది రావణ రాజ్యం అంటారు కదా, ఆసురీ రాజ్యం, రాక్షస రాజ్యం అని. కానీ స్వయాన్ని ఎవరు కూడా నేను అలా రాక్షసుల్లాగా ఆసురీగా మారిపోయానని భావించట్లేదు. మీరు పిల్లలు యుక్తిగా ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది నిజంగా నేను కామిని, క్రోధిని, నేను అహంకారిని, ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది నేను లోబిగా ఉన్నాను అని. ప్రదర్శనలో కూడా ఇలా రాయండి, అప్పుడు లోపల రియలైజేషన్ కలుగుతుంది, నిజంగా నేను కలియుగి ముళ్ళుగానే ఉన్నాను కదా అని. ఇప్పుడు పుష్పంగా తయారవ్వాలి అనుకుంటారు.
బాబా అయితే సదా పుష్పంగా ఉంటారు. వారు ఎప్పుడూ ముళ్ళుగా అవ్వరు. అందరూ ముళ్ళుగా అవుతారు, ముళ్ళ నుండి మళ్ళీ పుష్పంగా కూడా అవుతారు, కానీ బాబా సదా పుష్పంగానే ఉంటారు. वह फूल कहते हैं तुमको भी कांटों से फूल बनाता हूँ. శివబాబా పుష్పం మాట్లాడుతూ ఉంది. ఏమని? మిమ్మల్ని కూడా నేను నా సమానంగా చేస్తాను, మిమ్మల్ని కూడా నేను నాలాగా పుష్పంగా చేస్తాను అని. కానీ కండిషన్, మీరు నన్నే జ్ఞాపకం చేయాలి, ఈ పుష్పాన్నే జ్ఞాపకం చేయాలి. చూడండి, విజయమాలలో కూడా 108 పూసల మాలలో పుష్పం ఉంటుంది. ఆ పుష్పంని శివపరమాత్మనికి గుర్తుగా చూపిస్తారు. ఆ పుష్పం రాగానే అందరు కళ్ళకద్దుకుంటారు దాన్ని. కానీ మాయ చాలా ప్రబలమైనది, మాయ చాలా పవర్ఫుల్. కానీ మాయ కన్నా పవర్ఫుల్ ఎవరు? మనం మాయను అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండడానికి బాబా మాయ చాలా పవర్ఫుల్ అంటున్నారు. అంతేగాని మనం తక్కువ అని చెప్పట్లేదు. మరి మీరు మాయ జట్టులోకి వెళ్తారా? మాయ వైపు వెళ్తారా? బాబా వైపు బాబా లాగితే మళ్ళీ మాయ వైపు వెళ్ళిపోతారా? బాబానేమో తన వైపు ఉంచుకుంటే మాయ తన వైపు లాగుతుంది. టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, ఆట. తాడు పట్టుకొని అటు కొందరు ఇటు కొందరు నిలబడతారు, తాడును లాగుతూ ఉంటారు. ఒకసారి ఇటు వస్తారు, ఒకసారి అటు వెళ్తారు. లాగడం. బాబా అన్నారు, ఈ బ్రహ్మ శరీరము పాత చెప్పు వంటిది. ఆత్మకి ఇప్పుడు కొత్త చెప్పు దొరుకుతూ ఉంది, అంటే కొత్త శరీరం లభిస్తూ ఉంది. ఆత్మ పవిత్రంగా అవుతే శరీరం కూడా ఎలాంటిది లభిస్తుంది? పవిత్రమైనది. ఇంకా ఏమనాలి? బాబా ఈరోజు ఒక మంచి పదం వాడారు. ఆత్మ పవిత్రంగా అవుతే శరీరం కూడా ఫలానాది లభిస్తుంది. ఎలాంటిది? ఇప్పటి వరకు కంచనకాయ శరీరం, పవిత్ర శరీరం ఇలా విన్నాం కదా. బాబా అన్నారు మక్మల్ శరీరం, మక్మల్ శరీరం లభిస్తుంది. నో డిఫెక్ట్, ఏం లోపాలు ఉండవు ఇంకా ఆ శరీరంలో. ఇక్కడైతే ఫుల్ డిఫెక్ట్స్. ఇక్కడ శరీరాల్లో అక్కడి ఫీచర్స్ చూడండి. సత్యుగంలో ఉన్న ఒక్కొక్క అంగం యొక్క ఫీచర్స్ చూడండి ఎంత సుందరంగా ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఇక్కడ ఎవ్వరిలో లేవు అంటున్నారు. ప్రపంచంలో ఎంతోమందిని అందగత్తెలుగా, అందమైన వారిగా టైటిల్స్ ఇస్తారు, కానీ వారెవ్వరికి కూడా అలాంటి ఫీచర్స్, సత్యుగంలో ఉన్న ఫీచర్స్ ఎవరికి లేవు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరెంత ఉన్నతంగా తయారవుతున్నారు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా కమల సమానంగా పవిత్రంగా ఉండండి. అప్పుడు జన్మ జన్మాంతరాల యొక్క తుప్పు వదిలిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి యోగ అగ్ని కావాలి. దీంతోనే పాపాలు భస్మం అవుతాయి. యోగ అగ్నితో పాపాలు భస్మం. ఎంతగా మీరు ముళ్ళ నుండి పుష్పంగా అవుతారు, ఐరన్ నుండి కంప్లీట్ బంగారంగా తయారవుతారు. కానీ యోగ బలంతో ఇవన్నీ పాసిబుల్. తుప్పు వదిలించుకునేందుకు బాబా యుక్తిని ఎంతో మంచిగా తెలియజేస్తున్నారు. ఏంటి యుక్తి? నన్నే జ్ఞాపకం చేయండి, నిరంతరం నా స్మృతిలో ఉండండి అంటున్నారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనది. ఆత్మ పెద్ద సైజులో ఉంటే ఎలా ప్రవేశించగలుగుతుంది? ఇప్పుడు ఏదైనా ఒక చిన్నది, ఇంత చిన్న ఆవగింజనైనా మన శరీరం లోపలికి దూర్చగలుగుతామా? ఊరికే స్కిన్ పై నుండి ఇలా బ్రొకటి పైన ఇక్కడ ఏమైనా పెట్టగలుగుతామా? పెట్టలేం కదా. ఎంత చిన్నదాన్నైనా మనం పంపించలేం. ఆత్మ వాయువులాగా అంతకన్నా ఎంతో సూక్ష్మంగా ఉంది కాబట్టి సహజంగా ట్రాన్స్పరెంట్గా వెళ్ళిపోతుంది లోపలికి, శరీరం లోపలికి. మరి పెద్ద సైజులో ఉంటే వెళ్ళడం పాసిబుల్ కాదు కదా అంటున్నారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. డాక్టర్స్ ఆత్మను చూడాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ చూడలేకపోతారు. సాక్షాత్కారం జరుగుతుంది కొందరికి, కానీ సాక్షాత్కారంతో ఏమీ ప్రయోజనం లేదు.
సపోజ్ మీకు వైకుంఠ సాక్షాత్కారం జరిగింది అనుకుందాం, కానీ దాంతో లాభం ఏంటి? కొంతసేపు ఆ దృశ్యం చూస్తారు, ఆనందిస్తారు. వైకుంఠవాసిగా అయితే అవ్వలేదు కదా. సాక్షాత్కారంతో సాక్షాత్తు వెళ్ళిపోతారా? అందులోకి వెళ్ళలేరు కదా. ఇదే పాత ప్రపంచంలో ఉంటారు. అందుకే యోగం చేయండి అంటున్నారు. యోగా అభ్యాసం చేస్తే నిజంగా వైకుంఠవాసిగా అవుతారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మొదట ముళ్ళతో ప్రేమ ఉంటుంది అని. అంటే ముళ్ళుగా ఉన్న వారిని పుష్పంగా తయారు చెయ్యాలి అని బాబాకు ప్రేమ కలుగుతుంది. అందరికంటే ఎక్కువ ప్రేమ సాగరుడిగా ఉన్నది బాబా. పిల్లల్ని ఎంత మధురంగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా బాయిగా భావించండి, అప్పుడు చెడు ఆలోచనలన్నీ పూర్తిగా సమాప్తమవుతాయి. సోదరుల సంబంధంతో కూడా బుద్ధి చంచలంగా అయ్యే అవకాశం ఉంది. అందుకే సోదర దృష్టితోనే చూసుకోండి అంటున్నారు. సత్యుగంలో అయితే శరీర భానమే ఉండదు, దేహ భాన్ లేనే లేదు, కాబట్టి మోహం కూడా వెళ్ళదు. బాబా ఆత్మలకి చదివిస్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరం అయితే వినాశి, దీంతో మీరు మనసును పెట్టుకోకూడదు. సత్యుగంలో దీంతో ఎవ్వరూ ప్రీతిని పెట్టుకోరు. అక్కడి శరీరాలు ఎంత అందమైనవి, కానీ ఎవ్వరికి మోహం లేదు, వాటితో ప్రీతి లేదు. మోహజీత్ రాజు యొక్క కథను విన్నారు కదా. ఆ రాజుకు మాత్రమే కాదు మోహం జయించింది, మోహాన్ని జయించింది కేవలం ఆ రాజు మాత్రమే కాదు, ఆ రాజు ప్రజలు అందరూ, యథ రాజా తథ ప్రజ, అందరూ నిర్మోహిగా ఉన్నారంట, మోహాన్ని జయించి ఉన్నారు. అందుకే బాబా అంటారు, ఖబర్దార్ రెహనా, జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. అమ్మా మరే, బీబీ మరే తో బీ డాష్. ఇంకా అర్థమైంది కదా. ఏది ఏమైనా సరే, తల్లి మరణించినా, భార్య మరణించినా, ఏం జరిగినా సరే జ్ఞానం విడిచిపెట్టకూడదు. జ్ఞానం యొక్క ఈ మార్గము మీ ఉన్నతికి దోహదపడుతుంది. దీన్ని బాబా ఏమంటారంటే, జ్ఞానం అనేటువంటి ప్రసాదం తినండి, ఏది వదిలిపెట్టకూడదు. ఈ ప్రతిజ్ఞ చేసుకోండి, నేను ఎవరు మరణించినా సరే జ్ఞానం విడిచిపెట్టను, అలాగే నేను ఏడవను. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయనప్పుడు సతో ప్రధానంగా అవుతారు. ఇంకే మార్గము లేదు సతో ప్రధానంగా అవ్వడానికి. పురుషార్థంతోనే విజయమాల యొక్క మనులుగా తయారవుతారు. విజయమాలలో మణిగా అవ్వడానికే మనం ఈ పురుషార్థం అంతా చేస్తున్నాం. మరి ఎవరు చేస్తే వారే పొందుతారు. బాబా అయితే అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే కల్పక్రితం పురుషార్థం చేశారో వారే చేస్తారు అని. బాబా పేదల పాలిట పెన్నిది. దానం ఎల్లప్పుడూ పేదవారికే చేస్తారు కదా. ఎవరైనా అన్నీ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇస్తే ఏమంటారు? నేనేం అడుక్కునేవాడిని కాదు, నేనేం పేదవాడిని కాదు అంటారు. పేదవాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. మరి మనం అందరం పేదవాళ్ళమా ఉన్నవాళ్ళమా? పేదవాళ్ళము. శివబాబా పేదల పాలిట పెన్నిది, మన కోసమే వచ్చారు. ఏ పేదరికం మన దగ్గర? అనాల పేదరికం కాదు, గుణాల పేదరికం. అనాలు ఉన్నాయి అందరి దగ్గర, ఎంతో కొంత తినడానికి, ఉండడానికి, కొంచెం చూపించుకోవడానికి ఉన్నాయి, కానీ గుణాలు లేవు. ఈ గుణాల పేదరికం చాలా 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 ఎక్కువగా ఉంది. అందుకే బాబా వచ్చి ఈ గుణాలన్నింటినీ మనలో నింపుతున్నారు. బాబా అయితే చాలా సాధారణమైన తనువులో ప్రవేశించారు. అతి పేదరికం లేదు, టూ మచ్ రిచ్ కాదు. మీరు పిల్లలు తండ్రిని తెలుసుకుంటున్నారు. మిగతా ప్రపంచంలో ఏదైతే సర్వవ్యాపి అని భగవంతుని చెప్పేశారో అది మీరు విశ్వసించరు. భగవంతుని పరిచయం మీకు లభించింది. ఎక్కడ ఉంటారో భగవంతుడు తెలుసు, ఎలా ఉంటారో తెలుసు, ఏమవుతారో కూడా మీకు తెలుసు.
బాబా అయితే ధర్మ స్థాపన చేస్తున్నారు. ఇంకా ధర్మం స్థాపించిన తర్వాత అక్కడ దుఃఖమే ఉండదు. భక్తి మార్గంలో మనుషుల ఆశీర్వాదం కావాలని కోరుతారు. ఇక్కడ కృపా ఆశీర్వాదాల విషయాలు లేవు. ఏదో తలపైన చేపెట్టేసి ఇలా అనగానే ఆశీర్వాదం దొరికింది, అయిపోయాను, ఇంకా నేను కోరికన్ని తీర్చుకున్నాను, అలా కాదు ఇక్కడ అంటున్నారు. ఎవరి ముందు మనం ఇక్కడ తల వంచి అవసరమే లేదు. బాబా బిందువు కదా, శివబాబా బిందువు. పెద్ద వస్తువుగా ఉంటే వారి ముందు ఓకే, కొంచెం బౌ చేసి మనము మన రెస్పెక్ట్ని చూపిస్తాం. కానీ బాబా అతి సూక్ష్మంగా ఉన్నారు. ఇంకా ఆ సూక్ష్మమైనటువంటి బిందువు ముందు మీరేం తల వంచుతారు? ఎవరికి చేయనిస్తారు? ఎవరికి చేతులు జోడించి చూపిస్తారు? ఇదంతా భక్తి మార్గం యొక్క గుర్తులు. ఇవన్నీ సమాప్తమైపోయాయి. భక్తి మార్గం అవుతుంది కదా, అలా చేతులు జోడించి రాగానే బాబా దండం పెట్టుకొని, బాబా అన్నారు, మీరు నా పిల్లలు, నా అధికారి పిల్లలు, నా వారసత్వానికి అధికారులు. కాబట్టి నా సమానమైనటువంటి స్థితిలో ఉండి నా నుండి మొత్తం తీసుకోండి అంటారు. బెహన్ బాయి హే ఘర్ మే హాత్ జోడ్తే హే క్యా. ఇప్పుడు అన్న చెల్లెళ్ళు ఉన్నారు, ఇంట్లో ఒకరికొకరు దండం పెట్టుకుంటారా? ప్రేమగా కలుసుకుంటారు కదా, మంచిగా దగ్గరికి తీసుకుంటారు కదా. పిల్లలు కావాలని కోరుకునేది వారసత్వం ఇవ్వడానికి. వారసుడు ఉండాలి అని చెప్పి పిల్లలు కావాలనుకుంటారు. పిల్లలు యజమానిగా అవుతారు కదా, అందుకే బాబానే పిల్లలకి నమస్తే చెప్తారు. బాబానే పిల్లలకి నమస్తే చెప్తారు. మరి ఒకరు నమస్తే చెప్పినప్పుడు ఇంకొకరు రెస్పాన్స్ ఇవ్వాలి కదా, అందుకే మనం కూడా నమస్తే చెప్తాం. అది చెప్పాలి. కానీ మాటి మాటికి శివబాబా కనబడగానే దండం పెట్టుకోవడం అదే రెస్పెక్ట్ కాదు. బాబా ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాననేది గుర్తు రావాలి. యాద్ ప్యార్ ఇచ్చేటప్పుడు ఓకే, కానీ మిగతా టైంలలో బాబా అన్నారు, బాబా మీద మీకు ప్రేమ ఉండాలి, నిశ్చయం ఉండాలి, బాబా సమానంగా అవ్వాలి, బాబా లాంటి గుణాలన్నీ ధారణ చెయ్యాలని అనిపించాలి. తండ్రి అయితే పిల్లలకు సర్వెంట్గా ఉన్నారు. నిరహంకారి భగవంతుడు మనకి మన సేవలో ఉన్నాను అని చెప్తున్నారు. నేను వరల్డ్ సర్వెంట్ని అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వినాశీ శరీరంతో మనసును జోడించకూడదు. మోహజీతులుగా అవ్వాలి, ప్రతిజ్ఞ చేయాలి. ఎవరు శరీరం విడిచిపెట్టినా మేము ఏడవము. వినాశీ శరీరంతో మనసు పెట్టుకోకూడదు, మోహజీతులుగా అవ్వాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎవరు శరీరం విడిచిపెట్టినా నేను ఏడవను. సెకండ్ పాయింట్, బాబా సమానంగా మధురంగా తయారవ్వాలి. అందరికీ సుఖం ఇవ్వాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. స్వకల్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్పారు? వినాశీ దేహంతో మోహం ఉండొద్దు. మోహం అన్ని రకాలుగా, మన దేహంతో ఉండొద్దు, ఎవరితోనూ ఉండొద్దు. అప్పుడు ఇంకా ఏడవడం ఇవన్నీ కూడా సమాప్తం అవుతాయి. మోహాన్ని జయించే విషయాన్ని అటెన్షన్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో బాబా సుఖం ఇవ్వడం. ముళ్ళుగా ఇంకా దుఃఖ పెట్టడం ఇలాంటివి చేయకండి, సుఖం ఇవ్వండి. సో మోహాన్ని జయించాలి, సుఖం ఇవ్వాలి. ఈ రోజంతట్లో ఇది అటెన్షన్ ఇస్తూ చెక్ చేసుకోవాలి. वरदानम, शुभ चिंतन द्वारा नेगेटिव को पॉजिटिव में परिवर्तन करने वाले शुभ चिंतक भव.
శుభ చింతన ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే శుభ చింతక భవ. శుభ చింతన ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసేటువంటి శుభ చింతక భవ. వివరణ: సదా సమర్థంగా ఉండేందుకు 2 విషయాలని గుర్తుంచుకోండి: శుభ చింతన మరియు శుభ చింతకులు. శుభ చింతన, శుభ చింతకులు. శుభ చింతనతో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయవచ్చు. శుభ చింతన మరియు శుభ చింతకులు ఈ రెండిటికి పరస్పర సంబంధం ఉంది అంటున్నారు. ఒకవేళ శుభ చింతన లేకపోతే మీరు శుభ చింతకులుగా కాలేరు. వర్తమాన సమయంలో ఈ విషయాల అటెన్షన్ బాగా ఇవ్వండి. ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయంటే వానితో ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు చెప్తే. కానీ శుభ చింతకులుగా ఈ వైబ్రేషన్స్ ఇవ్వండి, అప్పుడు మారిపోతారు. మాటలతో చెప్తే మాత్రం అర్థం కాదు, కానీ శుభ చింతకులుగా ఈ వైబ్రేషన్స్ ఇస్తే అర్థమవుతుంది, మారిపోతారు వారు. స్లోగన్: జ్ఞాన రత్నాలతో, గుణాలు మరియు శక్తులతో ఆడుకోండి, మట్టితో కాదు. జ్ఞాన రత్నాలతో, గుణాలతో మరియు శక్తులతో ఆడుకోండి, మట్టితో కాదు. ఇప్పుడు ఈ ఆడుకోవడం అంటే ఏంటి? మట్టి ఏంటి? రత్నాలేంటి? మాటల్లో డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు, ఎలా పనికిరాని అవి ఇవి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, దేహాభిమానంకి సంబంధించినవి. బాబా అన్నారు అలాంటి వాటిని చర్చించుకోవడం, షేర్ చేసుకోవడం కాదు, జ్ఞానమే పంచండి. ప్లస్ దేహ అభిమానం అనేది మట్టి. దేహాభిమానంలో ఉండడం అంటే మట్టితో ఆడుకుంటున్నట్టు. జ్ఞాన చింతన చేస్తున్నామంటే జ్ఞాన రత్నాలతో ఆడుకుంటున్నట్టు. ఇప్పుడు ఆట 2 రకాలు ఉంది: ఇతరులతో ఆడే ఆట, మనతో మనం ఆడుకునే ఆట. వీడియో గేమ్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఒకరే ఆడుకుంటారు. అలా మనకి మనమే జ్ఞాన రత్నాలతో ఆడుకోవాలి, జ్ఞాన రత్నాలను చింతన చెయ్యాలి, జ్ఞానం యొక్క విచార సాగరం అంతను చెయ్యాలి. చాలా మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాని దేహాభిమానంలో ఉండి దైహిక విషయాలను ఆలోచించడం, దైహిక ఆకర్షణల్లోకి వెళ్ళడం చేయకూడదు. ఇది సెల్ఫ్గా చేయాల్సిందే. ఇతరులతో సంపర్కంలో, కాంటాక్ట్లో వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో మన మధ్యలో కూడా ఇదే ఉండాలి. జ్ఞానం యొక్క షేరింగే తప్ప ఇతర ఏ రకమైనటువంటి మాటలు, ఇంకే వ్యర్థము ఉండకూడదు. ఈరోజు స్వమానము: నేను శుభ చింతకుడను. నేను శుభ చింతకుడను. ఒక్కటి కూడా నెగిటివ్ ఆలోచన రాకుండా, ఒకవేళ ఏదైనా వస్తున్నా పాజిటివ్లోకి పరివర్తన చేసి శుభ చింతనని బాగా పెంచుకోవాలి. ఈ రోజంతా అదే అటెన్షన్ ఇద్దాము. ఓం శాంతి.